రవే ఏమైంది చెప్పు, ఏంది నీ సమస్య? ఇంటికాడ రోజు రోజు లొల్లి అవుతుంది. మేము ఏర్పడతాం. మా అత్తగారు ఇచ్చిన కట్నంతో 1 ఎకరం భూమి కొన్నా. అది తప్ప మిగతాది అంతా వంతుడేనే. సీను అన్నా నువ్వు చెప్పు. గట్టి ఎట్లుంటుంది? అంత వంచుడే పొత్తుల పోయిన అంత వంచకపోతే గట్టి ఎట్లుంటుంది? ఏం పంచాయతీ అమ్ముతున్నాడు. మీరేమైనా చెప్పేది ఉన్నదా అమ్మా? మేము సొంతంగా ఉన్న తప్పించి అంత వంచుడే. అది మామూలు పెట్టిన కట్నం తోడు ఉన్నది. మన ఏం తెలియదా కట్నం? నేనేమన్నా అమెజాన్ లో ఆర్డర్ పెట్టి వచ్చినా గదంతా మాకు తెలియదు. ఉన్నదంతా మొత్తం 2 పొత్తుల వంచుడే, సగం సగం. అక్కో మా వాళ్ళు కొనిచ్చిన భూమిని వంచమంటావా? అగో మరి మా వాళ్ళు ఇచ్చిన కట్నం ఒక అమ్మ పెద్ద అవసరం ఉందంటే హేళ మీదే. రవే నీ దగ్గర ఆధారాలు లేవా? ఆధారాలే ఉండే. అప్పుడు కొన్నప్పుడు అవ్వయ్య ఉండే, ఇప్పుడు చెప్పడానికి అవ్వయ్య లేకపోయా. ఆధారాలే ఉంటే దానికి. గదంతా తెలియదు, అంత పొత్తుల వంచుడే. ఏం దగ్గర గట్ట మాట్లాడుతాడు? రవే మరి మీ తమ్ముడు పొత్తలో ఉంచమంటాడు, మరి నువ్వేమంటావా? అరే ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా మీకు? మా వాళ్ళు ఇచ్చిన కట్నం తోడు ఉన్నది, వీళ్ళకి ఎందుకు ఇస్తామే? అగో మా వాళ్ళు 10 లక్షల కట్నం ఏమో నువ్వు గంగ తెచ్చినట్టు మాట్లాడబడుతుంది. ఊకున్నాక దీ బాగానే మాట్లాడతాను. ఎవరు ఎక్కువ మాట్లాడతారో కనబడతలేదా? 4 ముచ్చలు ఇగో నన్ను పట్టుకొని 4 ముచ్చలు అంటుంది ఈ పాసిపోయిన ముఖం. ఎవరిదే పాసిపోయిన ముఖము? చీరి చింత కడతా. నువ్వు ఇటు రాయే చిప్పు చుట్టుదానా. ఏందే ఏంది నన్ను చింత కడతానంటవానే 3 తల ముఖం దానా? మీరు ఆడోళ్ళు లాగా ఆడుతులా ఏమో కొడతారు కుక్క లెక్క. పెద్ద మనిషి అని పిలిస్తే మా పిల్లలు నువ్వు గాడిదలు కుక్కలు అంటావా? నువ్వేనా మనిషివేనా? ఇప్పటి వరకు నా పిల్లని నేనే కుక్క అనలే, నువ్వు ఎట్లా అంటే ఏం పెద్ద మనిషి నీ? ఈ పెద్ద మనిషి ఇలాంటి పెద్ద మనిషికి ఇట్లా జరగాలి, ఇట్లా జరగాలి, ఇలాంటి గిట్ల జరగాలి. మేము కుక్క లెక్క కనబడతానమా? కుక్క మొక్క పోడా గీన ఇంత పంచాయతీ చెప్తాడని తీసుకొచ్చారు. నువ్వు ఇంత పెద్ద మనిషి అని కూర్చున్నావు ఆడా? ఏంటండి మమ్మల్ని గాడిదలంటావా? గాడిద మొక్క పోడా ఏమో సూపు గల సుతారా అని నన్ను పట్టుకోని వచ్చినవా? నడు పదంపా. అబ్బో వీళ్ళు ఆడోళ్ళు కాదు రో దేవుడా, ఇసోడు పంచాయతీ నేను ఎక్కడ చూడలే. వెల్కమ్ టు ఎల్లిపాయ కారం యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి. కామెంట్